నమ్మకం లేదు కాబట్టి ప్రైవేట్లో ఒక డెలివరీకి 2 lakhs 3 lakhs పడుతుంది. వేరే వాళ్ళు ఎందుకు వెళ్తారు ప్రైవేట్? దట్ మీన్స్ జీజీహెచ్ నుండి పెద్ద లాభం లేదు. అది నాకు నాట్ యూ యాజ్ ఇండివిజువల్స్ ఆర్ యాజ్ డాక్టర్ వచ్చి ఒక ప్రాణం పోయింది అంటే మన కోసం ఒక నంబర్ కఠిన చర్యలు తీసుకుంటా. అండ్ ఇది నేను చెప్పేది అందరికీ నాకు తెలుసు. 108 operator also has to be very strictly said. 108 పెట్టింది హాస్పిటల్స్ కి తీసుకురావడం, నాట్ టు టేక్ టు ప్రైవేట్ హాస్పిటల్స్. Mainly bioscience related or pathology మీరు ఎంతమంది చెప్పండి. బట్ ఆ రోజు రిమూవ్ చేయడానికి పెయిన్స్ వస్తుంది షో ఉందండి. పెయిన్ అని చెప్పాను. ఇంకా ఎన్ఐసి చెప్తాను ఇంటర్నల్ హెమరేజ్ చేయాలని అక్కడ చెప్పేసరికి షీ వాజ్ డయాగ్నోస్డ్ విత్ ఇంటర్నల్ హెమరేజ్. అటెండెన్స్ ఎప్పుడు పెట్టుకున్నారు మీరు వెంటనే డిఎంహెచ్ఓ గారికి చెప్పాలి. లేదా డిసిహెచ్ఎస్కి వెంటనే ఫోన్ కాల్ చెప్పండి. మీ పరిధిలో ఉన్న ప్రెగ్నెన్సీస్కి 2 వచ్చినాయి వాళ్ళకి అట్లా స్పెషల్ అటెండెన్స్ మీకే ఇబ్బంది పేషెంట్స్ డెఫిషియన్సీ స్టాఫ్ పేషెంట్స్ ఉండే అంత ప్రైవేట్ మీద డిపెండ్ అయ్యింది. కూడా గర్ల్స్ హై స్కూల్స్కి రావడం జరిగింది. పిల్లలతో కలిసి న్యూ ఇయర్స్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. దాంతోపాటు యూపీహెచ్సి ప్రకాష్ నగర్ పిహెచ్సి కూడా చూడడం జరిగింది. యూపీహెచ్సి ప్రకాష్ నగర్ కొత్త బిల్డింగ్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్తో. అది త్వరలో లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు అందరం కలిసి దానికి ఇనాగరేషన్ ఫౌండేషన్ స్టోర్ కూడా త్వరలో చేయబోతూ ఉన్నాము. కొన్ని ధర్నీ పెండింగ్ అప్లికేషన్స్ కూడా ఈరోజు సబ్ కలెక్టర్ గారికి ఎల్ఆర్ గారికి వీళ్ళందరికీ కొన్ని దిశానిర్దేశాలు ఇవ్వడం జరిగింది. ధాన్యం కొనుగోలు సంబంధించిన కూడా ఒక ఐకేపీ సెంటర్లో మాకు తెలుసు ఈరోజు రైతులు వారి ఆవేదన మాట వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే పౌర సరఫరా శాఖ అధికారులకి డిఆర్డీఓస్ త్వరలో ఎంత అయితే సరైన ధాన్యం ఉందో దాని తగ్గట్టు దాన్ని కొనుగోలు చేసేట్టుగా ఆదేశాలు